హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. టీఎస్ఈఆర్సి అని అంటారు దీన్ని. దీంట్లో ఒక నోటిఫికేషన్ అయితే పడింది, పర్మనెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇట్లాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడో కానీ పడవు. సో పడినప్పుడు మనం ఏం చేయాలి అంటే చూసుకొని అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లై చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకంటూ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. మీ ఏం గవర్నమెంట్ జాబు. సో నేను కొట్టుకోవాలి అనుకుంటే అన్నిటికీ ర్యాండమ్గా అప్లై చేస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్స్ దాటిపోతే మళ్ళీ అది కూడా కష్టము. అందులోనూ ప్రిపరేషన్ కూడా ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడే బాగా ప్రిపేర్ అవ్వగలుగుతాము. సో వన్స్ మన ప్రిపరేషన్ స్టాప్ చేస్తే గ్యాప్లానే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు టగటగా అప్లై చేసుకోమని వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని నేను అన్నిసార్లు చెప్తాను. సో తర్వాత బర్డెన్స్ అని అలా చాలా రకాలుగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఒకసారి ఫామ్ మిస్ అయ్యింది అంటే ఒక్కసారి అయితే చూసుకుని చదివిని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో పర్మనెంట్ పొజిషన్స్. సో మిస్ అవ్వద్దు. ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 7-11 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నేను వీడియోలో కవర్ చేశాను ఫ్రెండ్స్. సికింద్రాబాద్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, దీనికి ఎలా అప్లై చేయాలి, 2 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇవి కూడా పర్మనెంట్. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోస్ట్ అయితే ఉంటుంది, ఆ జోన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ పర్మనెంట్ పొజిషన్స్ని. సో అప్లై అయితే చేసుకోండి తప్పకుండా. మీకంటూ ఒక జాబ్ అయితే వస్తుంది. సో అలాగే ఎన్ఐటీలో అయితే వచ్చేసి పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో అలాగే ఫారెస్ట్ రేంజ్లో పర్మనెంట్ పొజిషన్స్, టీటీడీ నుంచి పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. అప్లై ప్రాసెస్లు కూడా చివరి వరకు చూసినట్లయితే నేను చెప్తాను ఎలా అప్లై చేయాలో. ఇప్పుడు సింగరేణిలో పర్మనెంట్ అయితే ఉన్నాయి. సో ఇట్లా పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడే కదా ఫ్రెండ్స్ అప్లై అయితే చేసుకునేది. ఎన్ఐఏబిలో పర్మనెంట్ పొజిషన్ అయితే ఉంది. పేస్ 12 పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మీరేం చేస్తారంటే అన్నిటికీ పేపర్స్ అన్నీ అథమెటిక్ రీజనింగ్ కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ర్యాండమ్గా అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నది రాకపోయినా వేరేది వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ముందు ఎందులో కదా జాయిన్ అయితే అయిపోండి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇలా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి ద ఏజ్ లిమిట్ ఇంక్లూడింగ్ ఆల్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద ప్రివేలింగ్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ ప్రకారం వీళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ 46 years యాజ్ ఆన్ డేట్. సో ఆ డేట్ ప్రకారము సో అప్పర్ ఏజ్ లిమిట్ 46 years అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో మీరు చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. లోకల్ క్యాండిడేట్స్ అంటే లోకల్ రిజర్వేషన్ ఈజ్ అప్లికేబుల్ టు పోస్ట్ నోటిఫైడ్ యాజ్ పర్ దట్. సో లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము. క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్ట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ ఇన్ కేస్ వేర్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్. సో మీరు లోకల్ క్యాండిడేట్స్ ఎలా వస్తారంటే ఫ్రెండ్స్, సో మీరు తెలంగాణలో ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు చదివినట్టయితే లోకల్గా డిసైడ్ అయితే చేస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఇంకా అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు హౌ టు అప్లై అయితే వచ్చేసి దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ వీళ్ళొక అప్లికేషన్ ఫామ్ అయితే ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి హౌ టు అప్లై ఆఫ్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. వీళ్ళొక అప్లికేషన్ ఫామ్ ఇచ్చామని చెప్తున్నారు. సో దాన్ని ఏం చేయాలి అంటే మీరు 1/4/2024 కల్లా వాళ్ళకి పంపించాలి. యాజ్ పర్ ద ప్రొఫార్మా గివెన్ అని చెప్పేసి కమిషన్ అండ్ సెక్రటరీ, డోర్ నెంబరు 5th floor, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్కి. జూలీ సూపర్స్క్రైబింగ్ ద పోస్ట్ అప్లైడ్. సో మీరు ఒక ఎన్వలప్ మీద ఏం రాస్తారు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా రాసి పంపించాలి. సపరేట్ అప్లికేషన్ షుడ్ బి సెండ్ ఫర్ ద డిఫరెంట్ పోస్ట్. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ అప్లై చేయాలి అంటే సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ని పంపించమని చెప్తున్నారు. సో ఇంకా అదర్ పాయింట్స్ చూద్దాము. అప్లికేషన్ ఫీ అయితే నేను కవర్ చేయలేదు కదా. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఈచ్ అప్లికేషన్ షుడ్ బి కంపైర్డ్ ఫీ విత్ 120 rupees పేడ్ ఆన్ ద ఫేవర్ ఆఫ్ టీఎస్ఈఆర్సీ ఫండ్ త్రో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి తీయాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ ప్రకారం వాళ్ళు ఎక్సెంప్షన్ అయితే ఉన్నారో, ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫీ అయితే కట్టాలి. బట్ నామినల్గా ఉంది ఫ్రెండ్స్, 120 rupees అయితే ఉంది, చూసుకోండి. అండ్ రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. హౌ టు అప్లై చెప్పాను కదా. ఇంకా అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ పీ పటు ప్రూఫ్ అంటే డీడీ ప్రూఫ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇఫ్ పెయిడ్ ఆన్లైన్లో ఒకళ్ళు పే చేస్తే ఆన్లైన్ది కూడా
ప్రూఫ్ పెట్టామని చెప్తున్నారు. సో ఫ్రెష్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కన్సర్న్ రెవెన్యూ అఫీషియల్, ఇక్కడ ఫ్రెష్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్, సో ఇక్కడ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలి. ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఉంటే అవి పంపించాలి, క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మీది పోస్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ముందైతే ఇచ్చారు. సో నేను ఒకసారి అప్లికేషన్ ఫామ్ని క్విక్గా చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోతాను. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాయండి క్లియర్గా. సో నేమ్ విత్ సర్ నేమ్, సో మీ నేము సర్ నేము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ సో ఆన్సో అనుకోండి, దానికి మీ ఇంటి పేరు ఉంటుంది కదా, ఆ ఇంటి పేరు రాయాలి. 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో 10th క్లాస్లో అలా రాయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ నేటివ్ ప్లేస్. ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వాళ్ళు సర్వీస్ క్యాండిడేట్స్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత శాలరీ వస్తుందో రాయండి. అకాడమిక్ ఇన్ఫర్మేషన్, సో మీరు ఎక్కడెక్కడ చదివారు సో అవన్నీ ఇచ్చేయండి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, మీరు ప్రీవియస్గా ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేసినట్లయితే ఏ డిజిగ్నేషన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారని రాయండి. సో అదర్ ఇన్ఫర్మేషన్ వెదర్ యు ఆర్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ అదర్స్ ఉంటే రాయండి. కాపీ ఆఫ్ సర్టిఫికేట్ షుడ్ బి ఎంక్లోజ్ అని క్లియర్గా చెప్తున్నారు. సో బట్ మీరు క్యాస్ట్ నేను ఎస్సీ అంటే సరిపోదు, ఎస్సీ యొక్క ప్రూఫ్ని కూడా పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ కూడా అలాగే ఫ్రెండ్స్. ఎర్లియస్ట్ డేట్ విత్ ఇన్ ద అప్లికెంట్ కెన్ రిపోర్ట్ ద డ్యూటీ సెలెక్టెడ్ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డీటెయిల్స్ ఆఫ్ కన్విక్షన్స్ మే బీ ఫర్నిష్డ్ ఇఫ్ ఎనీ ఉంటే రాయండి. డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేస్ ఇన్వాల్వ్డ్ బై యూ, సో ఏమైనా క్రిమినల్ కేసెస్లో ఉంటే రాయండి, లేకపోతే నో క్రిమినల్ కేసెస్ అని రాయండి. హ్యావ్ యూ ఎవర్ బౌండ్ ఫౌండ్ అన్ఫిట్, సో మీరు ఎప్పుడైనా అన్ఫిట్ అంటే మీరు సూటబుల్ కాదు గవర్నమెంట్ జాబ్స్కి మిమ్మల్ని డిబార్ చేశారంటే నో అని అయితే ఇక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ విష్ టు బి ఫర్నిష్డ్ అంటే నో అని పెట్టండి. లేదా నాట్ అప్లికబుల్ అనేది కూడా పెట్టండి. ఎన్ని అన్న ఎన్ని పెట్టినా పర్వాలేదు, అంటే ఇది నాకు సంబంధించింది కాదు అని అర్థం. సో మీరు డీడీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, ఏ బ్రాంచ్లో తీశారు, ఎంత అమౌంట్ కట్టారు అనేసి డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసేయండి. మీ నేమ్ రాసేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టేయండి. ప్లేస్ డేట్ అయితే రాయండి. సో పేస్ట్ యువర్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ హియర్ అని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫ్ని ఇక్కడైతే అతికించమని చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్స్ అయితే మాత్రం ఇదైతే ఉంది. ఇక్కడికి ఇచ్చారు నేమ్ ఆఫ్ ద సర్నేమ్ విత్ బోల్డ్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. సో సబార్డినేట్స్ పొజిషన్ కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, మొత్తం సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి క్వాలిఫికేషన్స్ అయితే చూసేద్దాము. సో జాయింట్ డైరెక్టర్ అనే ఒక పొజిషన్ అయితే పడింది. ఈ జాయింట్ డైరెక్టర్కి అయితే వచ్చేసి సో 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, బట్ నేను స్కిప్ చేస్తున్నాను అందుకే. డిప్యూటీ డైరెక్టర్ కూడా 5 years అయితే ఉంది. డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ చేసి 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5 years అంటే సమ్వాట్ బెటరే కదా ఫ్రెండ్స్, చాలామందికి అయితే ఉంటుంది. సో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ 1 post అయితే ఉంది చూడవండి. సో నేనేం చేస్తున్నానంటే ఎవరికైతే ఎక్కువ ఉపయోగపడుతుందో దాని మీద ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి, నేను క్విక్గా చూపిస్తున్నాను కాబట్టి. డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంజనీరింగ్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ లా అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ లా చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది ఎక్కువ మంది కూడా ఉపయోగపడుతుంది. ఒక పోస్ట్ అయితే ఉంది, వీళ్ళకి తెలియచేయండి ఎవరైనా ఉంటే. సో లీగల్ ప్రొసీజర్స్ కూడా లా అయితే కావాలి, 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ తరీఫ్ అయితే వచ్చేసి అకౌంట్ ఫినాన్షియల్ అనాలిసిస్లో డిగ్రీ ఇన్ అకౌంటింగ్, కామర్స్, కాస్ట్ అకౌంట్ ఆర్ చార్టెడ్ అకౌంట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఒక పొజిషన్ అయితే ఉంది, దీనికి 5 years ఎక్స్పీరియన్స్ కావాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఎకనామిక్స్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ చేసి 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే వచ్చేసి మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూద్దాము. డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి అయితే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అప్లై చేసుకోవచ్చు. సో అందరూ రిలవెంట్ ఎక్స్పీరియన్సే ఉంటుంది కాబట్టి ఒక పొజిషన్ అయితే ఉంది. సో పర్మనెంట్ పొజిషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది. సో చూసుకోండి, డిప్యూటీ డైరెక్టర్ పే అకౌంటెంట్ అయితే ఒకటైతే ఉంది. సో లెవెల్ పే 13 అయితే ఉంది. చార్టెడ్ అకౌంట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిప్యూటీ డైరెక్టర్ కన్జ్యూమర్ అసిస్టెంట్ అని కూడా ఉంది. డిగ్రీ ఇంజనీరింగ్ లా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ సెక్టర్ ఇన్ ఏరియాస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ యూజర్స్కి కనెక్ట్ అయ్యే పవర్ రిలేటెడ్ దాంట్లో మీకు ఉన్నా అని చెప్తున్నారు. సో అకౌంటెంట్ ఆఫీసర్ అయితే ఒకటైతే ఉంది, దీనికి డిగ్రీ ఇన్ కామర్స్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్గా పనిచేయాలి. ఏదైనా గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో ఒక పోస్ట్ అయితే ఉంది, చెక్ చేసుకోండి. ఓసీ కేటగిరీలో అయితే ఉంది. సో ఇక్కడ కూడా ఓసీ అనేది ఇచ్చారు, ప్రతి పోస్ట్కి ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరెవరు అప్లై చేయాలో కూడా ఇచ్చారు. సో
సో క్యాషియర్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్ అయితే ఉండాలి. ఇది కూడా ఒక జనరల్ కేటగిరీలో ఉంది. అంటే ఎవరైనా కాంపిటీషన్కి అయితే రావచ్చు. లైబ్రరీయన్ అయితే వచ్చేసి డిగ్రీ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో చేసి అయితే ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లైబ్రరీయన్గా. స్టెనోకమ్ కంప్యూటర్ ఆపరేటర్ అయితే వచ్చేసి ఒక పోస్ట్ ఓసీ. సో దీనికి లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. సో బేసిక్ ఎడ్యుకేషన్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్లో ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. మీకు ఇంత వర్డ్స్ ఆఫ్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే టోటల్ 4 పోస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 4 పోస్టులు అయితే వచ్చేసి అవుట్ ఆఫ్ 4లో ఒక పొజిషన్ ఓసీకి, ఒక పొజిషన్ ఎస్సీకి, ఒక పొజిషన్ వచ్చేసి ఓసీకి అయితే ఉంది. పోస్ట్ 4 అయితే వచ్చేసి బీసీఏ కేటగిరీకి అయితే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మస్ట్ హ్యావ్ గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్లో ఉండాలి. షుడ్ హ్యావ్ అడాక్యువేట్ ఎక్స్పోజర్స్ ఇన్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్లో ఉండాలి. మీకు కంప్యూటర్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్తో పని లేదు. పర్సనల్ అసిస్టెంట్ 2 పోస్టులు అయితే ఉంది. ఒక పోస్ట్ ఓసీకి, ఒక పోస్ట్ ఎస్సీకి అయితే ఉంది. మస్ట్ బి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. షుడ్ హ్యావ్ అడాక్యువేట్ ఎక్స్పోజర్ ఇన్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్లో ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఇంత ఉండాలని చెప్తున్నారు. షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఒకసారి చెక్ చేసుకోండి. రిసెప్షనిస్ట్ అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. సో దీనికైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. షుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాటిల్లో అయితే ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్స్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 5 పోస్టులు ఏ కేటగిరీకి ఉన్నాయో క్లియర్గా చెప్పారు. సో మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. షుడ్ హ్యావ్ పాస్ 10th క్లాస్ అండ్ నో సైకిల్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. హ్యావింగ్ లైట్ వెహికల్ లైసెన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ కార్స్ విల్ బీ ఇన్ అడాక్యువేట్ క్వాలిఫికేషన్. సో మీకు దగ్గర అయితే వచ్చేసి కొంచెం కార్ నడపడం క్వాలిఫికేషన్ అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి పోస్టులు. సో దీనికి ఎక్స్పీరియన్స్ అయితే నో ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఆఫీస్ సబార్డినేట్స్ పొజిషన్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను ఎంత చెప్పినా కూడా నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్. సో నోటిఫికేషన్లో మీరేం అప్లై చేస్తున్నారో మెయిన్ ఫోకస్ చేసుకుని ఆ కొన్ని పాయింట్స్ అయితే చదువుకోండి. మీ ఎడ్యుకేషన్ ఫిట్ అవుతుందా లేదా అనేసి. సో నేను ఏమన్నా ఒక పాయింట్ మిస్ చేసినా కూడా మీరు చూసుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ మీరు బ్లైండ్గా అయితే నోటిఫికేషన్ రన్నింగ్గా గబగబా చూసి అప్లై చేయకండి. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీ మొబైల్లోనే పీడిఎఫ్ లింక్ ఓపెన్ చేసేసుకుని ఆ పీడిఎఫ్లో మీకు పొజిషన్కి ఏది సూట్ అవుతుందో చెక్ చేసుకోండి. సో మీరు ఎలాగో వీడియో చూస్తారు కాబట్టి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అన్ని పాయింట్ ర్యాండమ్గా నేను ఏమేమి చెప్పేశాను అనేసి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. ఎవరు మిస్ అవ్వద్దు ఈ తెలంగాణలోని విద్యుత్ శాఖ జాబ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.